ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఈ వీడియోలో తెలంగాణలో డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత కలెక్షన్స్ అఖండ 2 మూవీ వసూలు చేసింది, ఆంధ్ర, రాయలసీమ, బెంగళూరు ఏరియాలో కూడా టోటల్ అడ్వాన్స్ కలెక్షన్స్ ఎంత వసూలు చేసింది, టోటల్ ఎన్ని షోలు ఏరియా వైజ్గా వేశారు, టోటల్గా ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయి, ఓవర్సీస్లో ఇప్పటి వరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా టోటల్ కలెక్షన్స్ ఎంత వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. ఎన్నో అడ్డంకుల్ని ఆటుపోట్లని తట్టుకొని అఖండ 2 విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 12న ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. డిసెంబర్ 11 రాత్రి నుంచి ప్రీమియర్ల హడావిడి మొదలైపోతుంది. నైజాంలో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఈ బజ్ని మరింత పెంచేలా అఖండ నుంచి కొత్త టీజర్ వచ్చింది. ఈసారి ఇంకాస్త క్రేజీ స్టఫ్తో ఇప్పటికే ఓ టీజర్, 2 ట్రైలర్లు విడుదల చేసింది చిత్ర బృందం. ఇది రెండో టీజర్ అన్నమాట. రిలీజ్కు ఇంకొన్ని గంటల్లో బయటకు వచ్చిన ఈ కొత్త టీజర్ అఖండ బజ్ని మరింత పెంచేలా చేసింది. బోయపాటి సినిమాలు హై వోల్టేజ్ యాక్షన్ని పరిచయం చేసేలా ఉంటాయి. ఈ కొత్త టీజర్లోని ప్రతి ఫ్రేమ్లోనూ అదే కనిపించింది. ముఖ్యంగా అఘోర అవతారంలో బాలయ్య దిష్టి తీసే షాట్ అయితే థియేటర్లో పూనకాలు తెప్పించేలా ఉంది. అఖండ 2పై ఉన్న దిష్టంతా తీసినట్లు ఈ సీన్ సింబాలిక్గా అనుకోవచ్చు. అఘోర పాత్రపైనే ఈ టీజర్ ఫోకస్ చేసింది. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ జెట్ స్పీడ్స్లో సాగిపోయింది. విజువల్స్, కుంభవేల షాట్స్, మంచుకొండల్లో తీసిన యాక్షన్ ఘట్టాలకు ఈ టీజర్లో పెద్దపీట వేశారు. తమన్ సంగీతం ఎప్పటిలాగానే యాక్షన్ డోసు పెంచడానికి ఉపయోగపడింది. మొత్తానికి ఈ కొత్త టీజర్తో అఖండ 2 హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ హైప్లో భాగంగా భారీగా టికెట్లు సేల్ జరుగుతున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో రికార్డులు క్రియేట్ చేసింది అఖండ 2 మూవీ. కేవలం 6 గంటల్లోనే $1,00,000, అదేవిధంగా 16 గంటల్లో $2,00,000 వసూలు చేసింది. ఇంత ఫాస్ట్గా ఏ సినిమా ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో వసూలు చేయలేదు. ఫాస్టెస్ట్ రికార్డు క్రియేట్ చేసింది అఖండ 2 మూవీ. ఓవర్సీస్లో అన్ని ఏరియాలు కలుపుకొని $3,20,000 గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మన ఇండియన్ కరెన్సీలో $2,87,39,755 వసూలు చేసింది. ఇంకా ప్రీమియర్ షోస్కి 13 గంటల టైం ఉంది. ఇంకా భారీగా కలెక్షన్స్ ఓవర్సీస్లో సాధించే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తెలంగాణలో డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు, కానీ ప్రీమియర్ షోస్కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. మరి డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా తెలంగాణలో ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది, ఎన్ని షోలు విడుదల చేశారు, ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి, మెయిన్ సెంటర్స్లో ఎంత గ్రాస్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. అఖండ 2 సినిమాకి మెయిన్ థియేటర్ సుదర్శన్ 35 ఈ థియేటర్లో 5 షోలను షెడ్యూల్ చేయగా $16,70,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా ప్రసాద్ మల్టీప్లెక్స్లో 14 షోలను షెడ్యూల్డ్ చేయగా $14,25,000 గ్రాస్ వసూలు చేసింది. మల్లికార్జున కూకట్పల్లి సెంటర్లో 5 షోలను షెడ్యూల్ చేయగా $6,50,000 గ్రాస్ వసూలు చేసింది అఖండ 2 మూవీ. అదేవిధంగా బ్రహ్మరాంబ కూకట్పల్లిలో 5 షోలను షెడ్యూల్ చేయగా $8,00,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా ప్రశాంత్ థియేటర్ సికింద్రాబాద్లో 5 షోలు షెడ్యూల్ చేయగా $1,50,000 గ్రాస్ వసూలు చేసింది. అర్జున్ కూకట్పల్లిలో మొత్తంగా 5 షోలు షెడ్యూల్ చేయగా $3,00,000 గ్రాస్ వసూలు చేసింది. అల్లు అర్జున్కు సంబంధించిన త్రిబుల్ సినిమాస్లో మొత్తం 10 షోలు షెడ్యూల్ చేయగా $8,79,000 గ్రాస్ ఇక్కడ వసూలు చేసింది అఖండ 2 మూవీ. అదేవిధంగా మహేష్ బాబుకు చెందిన ఏఎంబి సినిమాస్లో 10 షోలను షెడ్యూల్ చేయగా $13,20,000 గ్రాస్ వసూలు చేసింది అఖండ 2 మూవీ. అదేవిధంగా అన్నపూర్ణ సినిమాస్లో 5 షోలను షెడ్యూల్ చేయగా $4,27,000 గ్రాస్ వసూలు చేసింది. రవితేజకు సంబంధించిన ఈఆర్టీ సినిమాస్లో 11 షోలను షెడ్యూల్ చేయగా $7,63,000 గ్రాస్ వసూలు చేసింది. ఇక పీవీఆర్ మల్టీప్లెక్స్లలో 45 షోలను షెడ్యూల్ చేయగా $17,40,000 గ్రాస్ వసూలు చేసింది. ఐనాక్స్
మల్టీప్లెక్స్ థియేటర్స్లో 60 షోలను షెడ్యూల్ చేయగా 23,90,000 గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా సినీ పోలీసులో 31 షోలు షెడ్యూల్ చేయగా 6,12,000 గ్రాస్ వసూలు చేసింది అఖండ 2 మూవీ. మొత్తం తెలంగాణలో అఖండ 2 మూవీకి సంబంధించిన డే 1 షోస్ వచ్చేసరికి 749 షోలు ఏర్పాటు చేస్తే 2,90,00,000 గ్రాస్ వసూలు అయింది. అదేవిధంగా సీడెడ్లో 499 షోలు ఏర్పాట్లు చేస్తే 1,77,27,000 గ్రాస్ వసూలు అయింది. అదేవిధంగా వైజాగ్లో 504 షెడ్యూల్ చేస్తే 1,43,12,000 గ్రాస్ వసూలు అయింది. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో 264 షోస్ షెడ్యూల్ చేస్తే 72,99,000 గ్రాస్ వసూలైంది. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో 113 షోలు షెడ్యూల్ చేస్తే 43,76,000 గ్రాస్ వసూలైంది. అదేవిధంగా కృష్ణా డిస్టిక్లో 202 షోలను షెడ్యూల్ చేస్తే 66,78,000 గ్రాస్ వసూలైంది. అదేవిధంగా గుంటూరులో 361 షోలు షెడ్యూల్ చేయగా 1,27,67,000 గ్రాస్ వసూలు చేసింది అఖండ 2 మూవీ. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే 131 షోలు ఇక్కడ షెడ్యూల్ చేయగా 58,22,000 గ్రాస్ వసూలు చేసింది అఖండ 2 మూవీ. ఇక కర్ణాటక రాష్ట్రంలో అఖండ 2 మూవీకి సంబంధించి 425 షోలు షెడ్యూల్ చేయగా ఇక్కడ 97,29,000 గ్రాస్ వసూలు చేసింది అఖండ 2 మూవీ. ఓవర్సీస్తో పాటు నైజాం, సీడెడ్, ఆంధ్ర, కర్ణాటక అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్స్ వచ్చేసి 13,64,45,315 గ్రాస్ వసూలు చేసింది అఖండ 2 మూవీ. కాషాయం పట్టుకున్న దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు, ఎవడ్రా విభూతి కొండను ఆపేది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సినిమా విడుదలకు వచ్చిన అడ్డంకులకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఆ కళ్ళలో ఇంటెన్సిటీ, చేతిలో త్రిశూలం చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది. బోయపాటి శ్రీను మరోసారి తన మార్క్ మాస్ పల్స్ను పట్టుకున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా సనాతన ధర్మం, దైవభక్తి అనే అంశాలను ఎంత బలంగా చూపించబోతున్నారో ఈ చిన్న టీజర్తోనే హింట్ ఇచ్చారు. ఇందులో చూపిన విజువల్స్ చూస్తుంటే బడ్జెట్ ఏ రేంజ్లో పెట్టారో అర్థమవుతుంది. 14 రీల్ సంస్థ నిర్మాణ విలువలు ప్రతి ఫేమ్లో కనబడుతున్నాయి. రిలీజ్కు సరిగ్గా 2 రోజుల ముందు ఈ టీజర్ వదలడం సరైన స్ట్రాటజీ. కోర్టు కేసులు, ఫైనాన్స్ గొడవలతో కొంచెం డల్ అయిన బజ్ను ఒక్కసారిగా పీక్స్కు తీసుకెళ్లారు. అడ్వాన్స్ బుకింగ్స్లో స్పీడ్ పెరగడానికి ఈ డైలాగ్స్ బూస్ట్ ఇచ్చేలా చిన్నాయి. మాస్ ఆడియన్స్కు కావలసిన కిక్ దొరికేసింది. ఫైనల్గా అఖండ 2 బాక్సాఫీస్ వేటకు రెడీ అయింది. ఈ టీజర్తో సినిమాపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఆ విభూతి కొండను ఆపడం ఎవరి వల్ల కాదని మేకర్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మరి డిసెంబర్ 12న బాలయ్య విశ్వరూపం స్క్రీన్ మీద ఏ రేంజ్లో ఉంటుందో, ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో చూడాలి.